శ్రమజీవులు. ఆయన దానిని కొనసాగిస్తూ అది తన తండ్రి నుంచి అలవర్చుకున్న అలవాటు అంటూ కూడా ఆయన చెప్తూ వస్తున్నారు. ఇంకా మనం చూసినట్లయితే తెలంగాణకు దిక్సూచిగా విత్తన క్షేత్రం కూడా ఏర్పాటు చేశారు రవి అంటూ కూడా ఇచ్చారండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక దిక్సూచిలో ఆయన పనిచేస్తున్నారు. ఆయన వ్యవసాయ క్షేత్రం అంతగా అభివృద్ధి చెందుతూ వస్తుంది అంటూ కూడా తెలుస్తుంది. ఇక ఆయన అవన్నీ కూడా ఎలా చేశారు ఏంటి అనేది కూడా మనకి పూర్తి వివరాలతో ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది చూడొచ్చు. ఇంకా మనం చూసినట్లయితే రాష్ట్రం అంతా ఐటీ విస్తరణగా చేపట్టబోతున్నామంటూ మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్తున్నారండి. ఆ వివరాలు చూద్దాం. ఇక రేపు ఖమ్మంలో ఐటీ టవర్ ప్రారంభం కాబోతుంది. త్వరలో కొంపల్లి ఐటీ పార్కు శంకుస్థాపన చేస్తాను అంటూ కూడా ఆయన మరి కేటీఆర్ చెప్తున్నారు. ఇక వరంగల్ నగరానికి మరిన్ని ఐటీ కంపెనీలు రావడం జరుగుతుంది త్వరలోనే అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఇక రావడానికి మరి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాం అంటూ కూడా చెప్తున్నారు. ఇక మహబూబ్ నగర్ పై కూడా పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి అంటూ కూడా తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లాను కూడా అభివృద్ధి చేయడానికి అనేక సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయి. అక్కడ కూడా మనం కొన్ని సంస్థలు ఏర్పాటు చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. రానున్న కాలంలో మహబూబ్ నగర్ కూడా ఒక అభివృద్ధి చెందినటువంటి పట్టణంగా ఉండబోతోంది అంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరుగుతుంది. ఇక వరంగల్లో మాత్రం ఇక మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చే అవకాశం కూడా ఖచ్చితంగా కల్పిస్తామంటున్నారు. రేపు ఖమ్మంలో మాత్రం ఐటీ టవర్ ని కూడా ప్రారంభించబోతున్నారు కేటీఆర్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇక రాష్ట్రం అంతటా ఐటీ విస్తరణ మాత్రం ముందంజలో ఉంటుంది. ఇక ఎవరు కూడా ధైర్యపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగాలకు కొదువ ఉండదు ఇక మన తెలంగాణ రాష్ట్రంలో అంటూ కూడా కేటీఆర్ చెప్తూ వస్తున్నారండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక ఈ ఓడిబిలో అగ్రస్థానమే లక్ష్యంగా కృషి చేస్తున్నామంటూ ఐటీ పురపాలక శాఖ మంత్రి ఇక సమీక్షలో మంత్రి కేటీఆర్ ఈ విషయాలన్నింటిని కూడా వ్యాఖ్యానించినట్టుగా మనకి తెలుస్తోందండి. చూసినట్లయితే ఐటీ పరిశ్రమలు హైదరాబాద్లోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు వేగంగా చర్యలు కూడా తీసుకుంటున్నాం. నగరంలో ఇది 2వ స్థానంలో, మినిమం హైదరాబాద్ నగరం 2వ స్థానంలో ఉండే విధంగా ప్రతి ఒక్క పనిని కూడా వేగవంతం చేస్తున్నాం అంటూ కూడా మరి కేటీఆర్ చెప్తూ జరుగుతుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక కేసీఆర్ చెప్తున్నారు 10న సిద్దిపేటకు సీఎం కేసీఆర్ రాక అంటూ ఇచ్చారండి. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా జరుగుతున్నాయి అంటూ కూడా ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కూడా పరిశీలించడం మంత్రి హరీష్ రావు అంటూ కూడా తెలుస్తుంది. ఇక 10న ఆయన సిద్దిపేటకు వెళ్ళబోతున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన చేపట్టబోతున్నారు. వాటికి సంబంధించి ఆయా పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా మరి పరిశీలించే పనులు మాత్రం మంత్రి హరీష్ రావు నిమగ్నమయ్యారు. ఇక వారు వచ్చి రావడానికి అన్ని ఏర్పాట్లను కూడా మంత్రి హరీష్ రావు గారు పూర్తి చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లను ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా చూస్తే రైతు బంధుపై రేపు సమీక్ష నిర్వహించనున్నారు అంటే ఇచ్చారండి. చూద్దాం ఆ వివరాలు. ఇక చూస్తే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ నెల 7న మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది 2వ విడత రైతు బంధు సాయం కోసం నిధులు విడుదల చేసిన పంపిణీపై ఈ సమావేశంలో సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు సీఎం కేసీఆర్. అందులో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారు అంటూ కూడా ఎవరెవరు పాల్గొంటారు అనే దానిపై కూడా ఆయన వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక రైతు బంధుపై మాత్రమే ఈ యొక్క సమీక్ష ఉండబోతోంది. రైతుల గురించి మాత్రమే ఇందులో చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఆయా రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించిన మంత్రులతో మాత్రమే భేటీ కానున్నామంటూ కూడా సీఎం కేసీఆర్ స్పష్టంగా వివరించినట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లో ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే రద్దు చేస్తారా లేదా అంటూ క్వశ్చన్ చేస్తున్నారండి. ఎస్ఆర్ను చర్చల్లో నిలదీసిన రైతు నేతలు మాకు ఏదో ఒకటి తేల్చి చెప్పండి, మీరు రద్దు చేస్తారా లేదా, చేసేది చేయని మాకు తేల్చి చెప్పండి అంటూ కూడా ఎస్ఆర్ను అనే ప్లకార్డులతో మరి రైతులు మరి నిరాహార దీక్షలు చేస్తూ ఆగ్రహ జ్వాలలు మరి రేకెత్తిస్తున్నటువంటి దృశ్యాలు మనకి ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో కనిపిస్తున్నాయి అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. చూసినట్లయితే తేల్చి చెప్పని కేంద్ర మంత్రులు, ఏ విషయం కూడా ఎటు కూడా తేల్చని కేంద్ర మంత్రులు. ఇంకా చూస్తే రైతు నాయకుల మౌన దీక్ష, రైతులు చూసినట్లయితే వారు ఎటు తేల్చలేదు, వీరు కూడా ఖచ్చితంగా మరి రైతులంతా కూడా మౌన దీక్షలు చేపడుతున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇంకా చూసినట్లయితే 9న మళ్లీ చర్చిద్దామన్న కేంద్రం, ఇక 5వ దఫా చర్చలోనూ ప్రతిష్టంభన, 8న భారత్ బంద్ యథాతథం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా 8వ తారీఖు మాత్రం రైతులంతా కూడా భారత్ బంద్ కు పిలుపునిస్తున్నట్లుగా తెలుస్తుంది. అది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే రైతులకు అంతర్జాతీయ సంఘీభావం కూడా తెలుపుతున్నారు ప్రతిపక్ష పార్టీలు, ఇతర పార్టీలంతా కూడా. ఇక 36 మంది బ్రిటన్ ఎంపీల లేఖ
చూసినట్లయితే 36 మంది బ్రిటన్ ఎంపీలకు కూడా లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. మద్దతుపై ట్రూడో పునరుద్ఘాటన కూడా జరిగింది అంటూ ఇచ్చారు. ఇక ప్రజలకు నిరసన హక్కు ఉంటుంది ఖచ్చితంగా ఐరాస ప్రధాన కార్యదర్శి ప్రతినిధి వెల్లడించారు అంటూ కూడా మనకి తెలుస్తోందండి. ఇక మొత్తంగా అయితే రైతులు మాత్రం ఏదో ఒక విషయం మాకు తేల్చి చెప్పాలి ఖచ్చితంగా అంటూ వారి చర్చల్లో నిలదీసినటువంటి దృశ్యాలు ఎన్నో కనిపిస్తున్నాయి. వారి ప్లకార్డులతో కూడా ఎస్ఆర్ నో మాకు ఏదో ఒకటి చెప్పండి అంటూ కూడా వారి ప్లకార్డులతో కూడా నిరసన వ్యక్తం చేసినట్లుగా మనకి నమస్తే తెలంగాణ పేపర్లు ఇచ్చారండి. ఇంకా చూసినట్లయితే ఆలయాల పాలక మండళ్లకు నోటిఫికేషన్ అంటూ ఇచ్చారండి. చూద్దాం ఆ విషయాలు. ఇక దరఖాస్తులకు 24 గంటల గడువు, నియామకాల్లో రిజర్వేషన్లు ఉండబోతున్నాయి అంటూ కూడా ఇచ్చారండి. ఇక దానికి సంబంధించిన వివరాలు మాత్రం మన పేపర్ 2లో చూడొచ్చు. మొత్తానికైతే ఆలయాలకు పాలక మండళ్లకు నోటిఫికేషన్స్ జారీ చేసినట్టు తెలుస్తుంది. దరఖాస్తులకు 24 వరకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. నియామకాలు అన్ని రిజర్వేషన్స్ మాత్రమే అంటూ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక తెలంగాణకు ఇండియా సీడ్ అవార్డు కూడా వచ్చింది అంటూ అగ్రికల్చర్ టుడే ప్రకటన, విత్తన ధృవీకరణలో దేశంలోని రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది అంటూ కూడా తెలుస్తుందండి. ఇక వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ విషయంలో కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అగ్రికల్చర్ లో చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్రం ఎంతో ముందంజలో ఉంది అంటూ కూడా సీడ్ కు సంబంధించిన అంటే విత్తనానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి ఒక ధృవీకరణలు మాత్రం దేశంలోనే మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాబట్టి ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మరి నిరంజన్ రెడ్డి గారు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్క అంటూ కూడా ఇక్కడ ఇచ్చారండి. 3 నిమిషాల్లోనే అంటూ ఇచ్చారు. 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్క 3 నిమిషాల. ఆ వివరాలు ఎలాగో చూద్దాం. ఇక సూపర్ కంప్యూటర్ కన్నా 100 లక్షల కోట్ల రెట్ల వేగం, కాంతి ఆధారిత క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ, చైనా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి ఇది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే జిజాంగ్ గా నామకరణం దీనికి చేసినట్లుగా తెలుస్తుంది. 60 కోట్ల ఏళ్లలో చేసే లెక్కని 3 నిమిషాల్లోనే చేసేటటువంటి సూపర్ ఫాస్ట్ కంప్యూటర్ 100 లక్షల కోట్ల రెట్లు వేగంగా పనిచేసేటటువంటి ఈ యొక్క కాంతి ఆధారిత క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరణ చేశారు. దీని యొక్క నామకరణం చూసినట్లయితే చైనా శాస్త్రవేత్తలు అద్భుత సృష్టిగా సృష్టించి దీనికి జిజాంగ్ గా నామకరణం కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక వెలుగు పేపర్ చూసుకుందామండి. ఇక వెలుగు పేపర్ చూసినట్లయితే మొదటిగానే వెలుగు పేపర్లో మొదటిగా ఇచ్చారు. ఇక టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓట్ల తేడా 0.2% మాత్రమే. గ్రేటర్ హైదరాబాద్ లో భారీగా పెరిగిన బీజేపీ బలం అంటూ కూడా ఇచ్చారండి. చూసుకున్నట్లయితే 25% ఓట్లు 44 సీట్లు పెంచుకున్నది అంటూ కూడా తెలుస్తోంది. ఇంకా చూసినట్లయితే 9% ఓట్లు సగం సీట్లు కోల్పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈసారి అంటూ కూడా తెలుస్తోంది. గ్రేటర్లో ఈసారి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం చాలా వరకు తన ఓటింగ్ శాతాన్ని కూడా కోల్పోయినట్లుగా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ కు ఎన్నడూ లేనంతగా తక్కువ సీట్లు వచ్చినట్లుగా తెలుస్తుంది. కాంగ్రెస్ కి ఇంతకు ముందు ఎన్నడూ కూడా ఇంత తక్కువగా ఇంత దారుణమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రాలేదు. కానీ ఈసారి మాత్రం అటువంటి పరిస్థితి కాంగ్రెస్ కి ఎదురైంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇంకా సీట్లు పెరగకున్నా కూడా ఓట్ల శాతం పెంచుకున్నటువంటి ఎంఐఎం. ఇక ఎంఐఎం చూసుకున్నట్లయితే వారికి సీట్లు పెరగలేదు కానీ ఓటింగ్ శాతాన్ని మాత్రం పెంచుకున్నట్లుగా చూపిస్తున్నారండి మనకి ఎంఐఎం గురించి. ఇంకా చూసినట్లయితే ఇక జీహెచ్ఎంసీలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఇక దాని వివరంగా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ చూసుకున్నట్లయితే 11,91,844గా ఉన్నాయండి. అలాగే బీజేపీ చూసుకుంటే 11,91,229 ఉంది. ఇక ఎంఐ చూసుకుంటే ఎంఐఎం చూసుకున్నట్లయితే 6,30,867. కాంగ్రెస్ చూసుకుంటే 2,22,337గా నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఏ విధంగా చూసుకున్నా టీఆర్ఎస్ బీజేపీ మాత్రం పోటాపోటీగా ఉన్నాయి. ఇక వీటిలో కూడా టీఆర్ఎస్ కి మరి బీజేపీకి మధ్య ఓట్ల తేడా మాత్రం 0.2% మాత్రమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక రాబోయే ఎన్నికలపై గ్రేటర్ ఎఫెక్ట్ బాగా పడుతుంది, టీఆర్ఎస్ కు దడ పుట్టేస్తుంది దీని వల్ల అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారని చూద్దాం ఆ వివరాలు. ఇంకా చూసే త్వరలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్స్ కు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్స్ జరగనున్నాయి. నాగార్జున సాగర్ కు బై ఎలక్షన్. వాటిని ఎదుర్కొనేది ఎట్లా, బీజేపీని కట్టడి చేసేది ఎట్లా అని పరేషాన్ లో ఉన్న టీఆర్ఎస్ అంటూ ఇచ్చారండి. అలాగే చూసినట్లయితే ఇంకా కట్టడి చేసేది ఎట్లని పరేషాన్ అవుతున్నటువంటి టీఆర్ఎస్ పెద్దలు. రేపు ఖమ్మం టూర్ కు కేటీఆర్, ఆ తర్వాత వరంగల్లో పర్యటన. త్వరలో ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం కూడా రివ్యూలో పాల్గొనే విధంగా ఇక్కడ ఇచ్చారండి. ఇంకా చూస్తే త్వరలోనే ఎంపీలందరితోటి ఎమ్మెల్యేలతో కూడా సీఎం రివ్యూ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాలు చూసినట్లయితే ఇంకా ఇది
దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ షాక్ ఇచ్చిన బీజేపీ అదే జోష్తో రాబోయే ఎన్నికలను సత్తా చాటేందుకు రెడీ అవుతోందంటూ కూడా దీంతో టీఆర్ఎస్ లీడర్లకు గుబులు పట్టుకుంది అంటూ కూడా తెలుస్తోంది. ఇక ఖమ్మం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లకు నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయంటూ కూడా ఏప్రిల్ మేలో సిద్దిపేట మున్సిపల్ ఎలక్షన్స్ కూడా జరగనున్నాయంటూ రాబోయే ఎన్నికలపై జీహెచ్ఎంసీ రిజల్ట్స్ ఎఫెక్ట్ ఉంటుందని కూడా వారంతా ఆవేదన వ్యక్తపరుస్తున్నట్లుగా తెలుస్తుంది. వారంతా కూడా ఇప్పటికే మరి పరేషన్ లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటి ఎట్లా చేయాలనే దానిపై కూడా వారు ఎన్నో మరి ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా ఇప్పటి వరకు ముందుకు వచ్చారు. కానీ ఇక మరి టీఆర్ఎస్ పై బీజేపీ ఎఫెక్ట్ చాలా వరకు పడుతుంది. కాబట్టి ఈసారి మరి గ్రేటర్ ప్రజలు ఎటువైపు అడుగులు వేస్తున్నారు అనేది మాత్రం వారికి సందిగ్ధంగానే ఉన్నట్లుగా టీఆర్ఎస్ ప్రజలను ఉద్దేశించి మనకి వెలుగు పేపర్లో రాశారండి. ఇంకా మనం చూసినట్లయితే కేసీఆర్ తీరు మార్చుకోకుంటే ప్రజా ఉద్యమమే అంటూ మరి బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారండి. ఆ వివరాలు చూద్దాం. ఇక మా ఓపికను పిరికితనంగా భావించొద్దు అంటూ కూడా బండి సంజయ్ మరి హితవు పలుకుతున్నారు టీఆర్ఎస్ ను ఉద్దేశించి. ఇక మంత్రులు ఎమ్మెల్యేల అవినీతి చిట్టా రెడీగా ఉంది అంటూ కూడా మరి బండి సంజయ్ వ్యాఖ్యలు చేస్తున్నారండి. ఇక మీరు ఎవరైతే ఏమేమి చేస్తున్నారో అవన్నిట్లో కూడా మీ చిట్టా అంతా కూడా రెడీగా ఉంది. మీరు తీరు మార్చుకోండి. మీ తీరు మార్చుకోకపోతే మాత్రం ప్రజలంతా కూడా ఉద్యమమే సృష్టిస్తారు మీపై అంటూ కూడా మరి బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్డదారులు తొక్కకుంటే 100 సీట్లు గెలిచేటోళ్ళం అంటూ కూడా తెలుస్తుంది. ఎన్నికల్లో అసలు 100కి 100% మేమే గెలిచేటోళ్ళం. అయినప్పటికీ కూడా ప్రజలు మాకే మక్కువ చూపారు. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అడ్డదారులు తొక్కింది. అయినప్పటికీ కూడా ప్రజలు మాపై అభిమానాన్ని చాటారు అంటూ వారందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు కూడా తెలిపినట్లుగా తెలుస్తుంది. ఇంకా అడ్డదారులు తొక్కి మాకు 100 సీట్లు రాకుండా చేసింది టీఆర్ఎస్. అయినప్పటికీ కూడా మేము ముందే ఉన్నామంటూ కూడా చెప్తుంది. 100కు 100 సీట్లు మేము ఖచ్చితంగా గెలుచుకునే వాళ్ళం అంటూ కూడా చెప్తుంది. మమ్మల్ని అడ్డదారిలో వచ్చి తొక్కేశారు టీఆర్ఎస్ నేతలు అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారండి. ఇంకా చూసినట్లయితే బీసీలకు కేటాయించిన 50 సీట్లలో ఎంఐఎం 31 చోట్ల గెలిచింది అంటూ కూడా తెలుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఎంఐఎంను ఓల్డ్ సిటీలో ఓడిస్తామని కామెంట్ కూడా చేశారు బండి సంజయ్. అలాగే నేడు ఢిల్లీకి వెళ్లనున్నట్లు వెల్లడించారు బండి సంజయ్. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన ఢిల్లీకి వెళ్ళిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం పైన విశ్వాసం అంతా కూడా కోల్పోతుంది ప్రజల పట్ల అంటూ కూడా తెలుస్తుందండి. ఇంకా ప్రజలకు బీజేపీ దగ్గరవుతుంది అనడానికి కూడా గ్రేటర్ ఎన్నికల తీర్పే సంకేతంగా నిలబడింది ఇప్పుడు ప్రజల ముందు అంటూ కూడా తెలుస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిని గమనించి వారి తీరు మార్చుకుంటే అన్ని విధాలుగా ఎంతో మంచి జరుగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. ఇంకా చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే ఇక కరోనా వ్యాక్సిన్ కొనుట్ల మనమే టాప్ అంటూ కూడా ఇచ్చారండి. కరోనా వ్యాక్సిన్ కొనే విషయంలో మాత్రం మన భారత్ టాప్ లో ఉంది అంటూ కూడా ఇచ్చారండి. ఆ వివరాలు చూద్దాం. ఇక 160 కోట్ల డోసులు ముందస్తుగా బుకింగ్. తర్వాతి స్థానంలో యూరోపియన్ యూనియన్, అమెరికా అంటూ ఇచ్చారండి. మొదటి స్థానంలో కరోనా వ్యాక్సిన్ కొనే విషయంలో మాత్రం మన భారతే టాప్ రేంజ్ లో ఉంది అంటూ ఇచ్చారు. మన తర్వాత స్థానంలో మాత్రం యూరోపియన్ యూనియన్, అమెరికా వారు ఉన్నారు అంటూ కూడా ఇచ్చారు. ఇక అమెరికాలో డ్యూక్ వర్సిటీ రిపోర్ట్లే దీనిని వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇంకా చూస్తే ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా వ్యాక్సిన్ కొనుగోలు చేసే దేశంగా ఇండియా నిలిచిందని అమెరికాకు చెందిన డ్యూక్ యూనివర్సిటీ గ్లోబల్ హెల్త్ ఇన్నోవేషన్ సెంటర్ తెలిపింది. ఇక 160 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇండియా బుక్ చేసిందని తెలిపింది. ఒక్కొక్కరికి 2 డోసుల చొప్పున 80 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వచ్చని కూడా పేర్కొంది ఈ యొక్క సర్వేలో అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. మొత్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా మన భారతదేశం మాత్రం కరోనా వ్యాక్సిన్ విషయంలో ముందంజలో ఉంది. అది మరి వ్యాక్సిన్ ముందుకు తీసుకొచ్చే విషయంలో కూడా భారతే ముందుంది. అలాగే కొనే విషయంలో కూడా భారతే ముందుంది. దాని తర్వాత యూరోపియన్, ఆ తర్వాత అమెరికా వచ్చిందని చెప్పేసి అమెరికా యొక్క సమస్యలే మనకి వెల్లడించినట్లుగా ఇక్కడ ఇచ్చారు. ఇంకా మనం చూసినట్లయితే 100లో ఒక్కరికే కరోనా అంటూ ఇచ్చారండి. పక్కనే రాష్ట్రంలో తగ్గిన పాజిటివ్ రేట్ జూలై దాకా మన దగ్గర ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా ఇచ్చారండి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ చాలా వరకు తగ్గింది. 100 మంది టెస్టులు చేయించుకుంటే అందులో ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వస్తుందని చెప్పేసి గడిచిన వారంలో 3 లక్షలకు పైగా టెస్టులు చేస్తే 3496 కేసులు మాత్రమే నమోదయ్యాయి అంటూ కూడా జూలై వరకు దేశంలో అత్యధిక పాజిటివ్ రేటు మన రాష్ట్రంలోనే నమోదైంది. ఒక్క రోజులో చూసుకుంటే ప్రతి 100 మందిలో 30 మందికి పాజిటివ్ వచ్చేది. కానీ ఇప్పుడు టెస్టులు చేస్తున్న కొద్దీ తక్కువగా టెస్టులు కూడా తక్కువగా చేయడంతో వైరస్ వ్యాప్తి చెంది పాజిటివ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోయేది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి అతి తక్కువ 100 మందిలో కనీసం మనకు ఒక్కరికి మాత్రమే పాజిటివ్ వస్తుంది. కాబట్టి 100లో ఒక్కరికి కరోనా పాజిటివ్ వస్తుంది. కాబట్టి రాష్ట్రంలో చాలా వరకు పాజిటివ్ రేట్ అనేది తగ్గింది. జూలై వరకు మాత్రం చాలా ఎక్కువగానే ఉండేది. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇంకా మనం చూసినట్లయితే ప్లేన్ వచ్చే కారును గుద్దించే అంటూ ఇచ్చారండి. ఇక్కడ వివరాలు చూసుకుందాం.
ఇక అదేంది గాల్లో పోయే మరి ప్లేన్ కారును ఎట్లా గుద్దుతుందని పరేషాన్ అవుతున్నారా? అలా అవ్వకండి. అమెరికాలో మిన్నెసోటాలోని ఆర్నెన్ హిల్స్ లో ఈ సంఘటన జరిగిందండి అంటూ ఇక్కడ ఓ చిన్న ప్లేన్ గాల్లో పోతుండగా ఇంజిన్ లో ప్రాబ్లం వచ్చింది. అలర్ట్ అయిన ప్లేన్ పైలట్ మరి ఒకేసారి గాల్లో నుంచి పోతుండగా ఇంజిన్ లో ప్రాబ్లం రావడంతో హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ ల్యాండింగ్ చేసే టైంలోనే రోడ్డుపై ముందుకు పోతున్నటువంటి కారును గుద్దించింది. ఇక అదృష్టవశాత్తు అందరూ సేఫ్ గా బయటపడ్డారు. ఎటువంటి ప్రమాదం కూడా జరగలేదు. ఎవరికి కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇక పైన గాల్లో తేలుతున్న సమయంలోనే ఇంజిన్ లో ప్రాబ్లం వచ్చి అది గమనించిన పైలట్ చాకచక్యంగా దానిని ఫ్లైఓవర్ పక్కకి ఆపే ప్రయత్నం చేశారు. కానీ దానికి కుదరక మధ్యలో కొంచెం అంతరాయం ఏర్పడి వెళ్తున్నటువంటి కారుకి ఢీకొట్టడం జరిగింది. కానీ ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక సాక్షి పేపర్ చూసుకుందాం. ఇక తేడా అతి స్వల్పం అంటూ ఈ మొదటిగానే మనకి ఇక్కడ ఇచ్చారండి. చూడొచ్చు ఆ వివరాలు. ఇక చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు కమలం హోరాహోరీ అంటూ ఇచ్చారండి. చూద్దాం. ఇక అధికార పార్టీ ఓట్లతో పోలిస్తే బీజేపీకి 0.28% ఓట్లే తక్కువ. గతంతో పోలిస్తే అనూహ్యంగా పుంజుకున్న కమల దళం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. అలాగే చూస్తే 4 నియోజకవర్గాల్లో ఖాతా తెరవకపోయినా భారీ ఓటింగ్ నమోదైంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఎంఐఎంకు 17.76%, కాంగ్రెస్ కు 6.67% ఓట్లు. పాత బస్తీలోనూ గణనీయంగా బీజేపీకు ఓట్లు రావడం అనేది ఎంతో గమనార్హం అంటూ కూడా తెలుస్తుంది. ఇక ఆ 7 నియోజకవర్గాల్లో మరి పతంగికే ఆధిక్యంగా ఎక్కువగా చూపినట్లుగా తెలుస్తుందని వివరాలు చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఇక టీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం మాత్రం చాలా భారీగా తగ్గింది అంటూ ఇచ్చారు. బీజేపీ ఓటింగ్ శాతం మాత్రం అనూహ్యంగా పెరిగింది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం 0.28% కావడం టీఆర్ఎస్ కంటే బీజేపీకి 9.744 ఓట్లు మాత్రమే తక్కువ రావడం గమనార్హం అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇక ఈ ఓట్ల శాతం తేడాతో 55 డివిజన్లను టీఆర్ఎస్ గెలుచుకోగా 48 డివిజన్లలో బీజేపీ గెలిచింది. ఇక పాత బస్తీలో ఎంఐఎం తన ఓటు బ్యాంకును పదిలపరుచుకుని 18.76% ఓట్లు సాధించుకుంది. కాంగ్రెస్ మాత్రం గతం కంటే అతి తక్కువగా 6.67% ఓట్లకే పరిమితమైనట్లుగా తెలుస్తోంది. ఇంకా చూసుకున్నట్లయితే ఇక బ్యాలెట్ లెక్కలు చెబుతున్నాయి. 2016లో టీఆర్ఎస్ 42% ఓట్లతో 99 స్థానాలు గెలుపొందగా ప్రస్తుతం మాత్రం 34.62% ఓట్లకే పరిమితమైంది. ఇక బీజేపీ 2016లో 10% ఓట్లకు పరిమితం కాగా ఇప్పుడు అనూహ్యంగా విపరీతమైన ఊహకు అందనటువంటి గెలుపుతో మరి ప్రభంజనం సృష్టించింది అనేది మాత్రం వాస్తవంగా మనకి ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఇక చర్చల్లో ప్రతిష్టంభన అంటూ ఇచ్చారండి. చూద్దాం. పట్టు వీడని అన్నదాతలు రైతు సంఘాలతో కేంద్రం చర్చల్లో ప్రతిష్టంభన. చట్టాల రద్దుపై డిమాండ్పై సమయం కోరిన కేంద్రం ఎటూ తేలకుండానే 9వ తేదీకి భారత్ బంద్ కు ప్రతిపక్షాలు ట్రేడ్ యూనియన్ల మద్దతు కూడా తెలుపుతున్నారు రైతులందరికీ అంటూ కూడా తెలిసింది. ప్రతిపక్షాలంతా కూడా మరి చర్చల్లో ప్రతిష్టంభన సృష్టించే విధంగా మరి రైతులకు ఎటువంటి సమాధానం చెప్పకుండా సంఘాలతో కేంద్రం చర్చల్లో మరి చట్టాలపై రద్దు డిమాండ్పై సమయం కోరిన కేంద్ర ప్రభుత్వం కొంత సమయాన్ని కూడా అడిగినట్లుగా తెలుస్తోందండి. ఇంకా చూసినట్లయితే అడిగితే ఆలోచిస్తామంటూ ఇక్కడ ఇచ్చారు. టీఆర్ఎస్ మమ్మల్ని సంప్రదించలేదు అంటూ కూడా ఎంఐఎం అధినేత చెప్తున్నారండి. అలాగే అడిగితే ఒకవేళ ఆలోచిస్తామంటూ ఇచ్చారు. చూద్దాం. మద్దతు అడిగితే పార్టీలో చర్చించి నిర్ణయిస్తాం. మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం వైఖరిపై సాక్షితో అసదుద్దీన్ ఓవైసీ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నటువంటి విషయాలు. ఇక వారు ఏం పంచుకున్నారు, ఏ విషయాల గురించి వారు మాట్లాడుకున్నారు ఏంటి అనే దాని గురించి మాత్రం పూర్తి వివరాలు మనం పేపర్ 2లో చూసుకోవచ్చండి. మొత్తంగా అయితే ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని సంప్రదించలేదు కాబట్టి ఒకవేళ సంప్రదించి అడిగి ఉంటే మద్దతు అడిగితే మాత్రం పార్టీలో చర్చించుకొని ఒక నిర్ణయానికి వస్తామంటూ కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చెప్పడం జరిగింది. ఇంకా మనం చూసినట్లయితే వైరస్ ముప్పు పోలేదు అంటే మనకి ఇక్కడ ఇచ్చారండి. చూద్దాం ఆ వివరాలు. ఇక కరోనా ముప్పు ఇంకా పోలేదని వైరస్ నివారణ తయారవుతున్న వ్యాక్సిన్లు మరి మ్యాజిక్ బుల్లెట్లు కావని WHO హెచ్చరించింది. పలు దేశాలు వ్యాక్సిన్ దిగుమతులు చేసేసుకుంటున్నాయి. పలు దేశాలన్నీ కూడా వ్యాక్సిన్ దిగుమతులు చేసేసుకుంటున్న సమయంలో WHO హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ ముప్పు ఇంకా పోలేదు కానీ మరి ఇంకా అన్ని దేశాలు చూసుకున్నట్లయితే మ్యాజిక్ బుల్లెట్లు కావు, అవి అనవసరంగా మీరు అన్ని ముందుకే మరి వ్యాక్సిన్లు రెడీ చేసేసుకుంటున్నారు అంటూ కూడా WHO వ్యాఖ్యలు చేసింది. హెచ్చరికలు కూడా కొన్ని జారీ చేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు పేపర్ 6లో మనం చూడొచ్చు. ఇక టీకా తీసుకున్నా కూడా కరోనా అంటూ మళ్ళీ ఇచ్చారండి. చూద్దాం. ఇక పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ CMR సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాక్సిన్ వ్యాక్సిన్ ను ఒక వాలంటీర్ గా తీసుకున్న హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ కు బీజేపీ మరి
ఆయనకు అనిల్ విజ్కు పాజిటివ్ గా నిర్ధారణింది. అయితే ఆయన టీకా తీసుకున్నప్పటికీ కూడా మరి కొన్ని ఫస్ట్ ట్రయల్స్ లో ఆయన ఒక టీకా ఇచ్చారు, ఇక కరోనా రాదు అని చెప్పారు. అయినప్పటికీ కూడా కరోనా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే టీకా తీసుకున్నా కూడా కరోనా పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది టీకా ఎంతవరకు పనిచేస్తుంది అనేది మాత్రం ఇంకా ప్రజలలో కానీ వైద్యుల్లో కానీ ఒక అవగాహన అనేది ఇంకా రాలేదు. ఎందుకంటే ఇది తీసుకుంటూ ఉంటుంటేనే ట్రయల్స్ ప్రతి ఒక్కరిలో జరుగుతూ ఉన్నప్పుడే దాని యొక్క పనితీరు వెలువడుతుంది అంటూ కూడా ఎక్స్పర్ట్స్ అంతా చెప్పడం జరుగుతూ వస్తుందండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక ట్రంప్కి చుక్కెదురు అంటూ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మైనర్లుగా ఉన్నప్పుడే చట్టవిరుద్ధంగా తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చిన వారికి రక్షణ కల్పించే ఒబామా హయాం వలస విధానాలను పునరుద్ధరించాలని చెప్పేసి కోర్టు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. ఒకప్పుడు మరి మాజీ అధ్యక్షుడు మరి ఒబామా ఉన్నప్పుడు ఏ విధానాలు అయితే కొనసాగాయో, ఒబామా హయాంలో ఏ విధానాలు పునరుద్ధరించారో అవే విధానాలు కొనసాగించాలని చెప్పేసి ట్రంప్ కి వ్యతిరేకంగా మరి కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే ట్రంప్ కి మరి అమెరికాలో ట్రంప్ కి మరి మాజీ అధ్యక్షుడు ట్రంప్ కి మాత్రం చుక్కెదురైనట్లుగా తెలుస్తుంది ఈ విషయంలో. ఇంకా మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుందాం. ఆంధ్రజ్యోతి పేపర్ చూసినట్లయితే ఇక కోవాక్సిన్ తీసుకున్న కరోనా పాజిటివ్ అంటూ మనకి ఇక్కడ కూడా ఇచ్చారండి. ఇంతకుముందు ఆల్రెడీ మన సాక్షులు కూడా చూసుకున్నాం. ఇక ప్రయోగాత్మక టీకా వేయించుకున్న కూడా హర్యానా ఆరోగ్య మంత్రికి పాజిటివ్ వచ్చింది. మొదటి డోసు అందించిన 2 వారాలకు ఇన్ఫెక్షన్ నిర్ధారణ అయింది. ఇక అంబాలాలో జరుగుతున్న ప్రయోగ పరీక్షల తొలి వాలంటీర్ గా అనిల్ నిజ్ మరి గొంతుమంట, జ్వరం, ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇటీవల ఆయన విజ్ను కలిసిన వారిలో హర్యానా సీఎం ఖడ్గర్ బాబా రామ్దేవ్ రెండో డోసు వేయించుకున్న 2 వారాల తర్వాత ప్రభావం చూపించింది. ఇక భారత్ బయోటెక్ అయినటువంటి మరి ఈ యొక్క కరోనా వ్యాక్సిన్ ఒక్క డోసు వేయించుకున్నారు. కానీ ఈ యొక్క వ్యాక్సిన్ ఒక్క డోసు వేయించుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆయనకి ఒళ్ళు నొప్పులు, జ్వరం, విపరీతంగా గొంతుమంట ఇలా రావడం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత కరోనా టెస్ట్ చేయించుకుంటే దాంట్లో పాజిటివ్ వచ్చింది. ఇక ఆయనను కలిసిన హర్యానా సీఎం ఖట్టర్, ఇక బాబా రామ్దేవ్ వీరంతా కూడా మరి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన చెప్తూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మొత్తంగా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కూడా నాకు కరోనా వచ్చింది అని మాత్రం ఆయన వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇంకా చూసినట్లయితే కమలంపై కన్ను అంటూ ఇచ్చారండి. చూద్దాం. ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ అసంతృప్త నేతల్లో కదలికలు అంటూ ఇచ్చారండి. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో పెరిగిన నమ్మకం, పార్టీ మారేందుకు మొదలైన ప్రయత్నాలు, దక్షిణ తెలంగాణపైనే ప్రధానంగా బీజేపీ దృష్టి సారించింది అంటూ ఇచ్చారు. ఇక సంప్రదింపుల బాధ్యత, 4 నేతల అప్పగింత, లీడర్ లేని చోట్ల చేరికలకు ప్రాధాన్యం, ప్రజల్లో వ్యతిరేకత లేనిదే నేతలకు ఛాన్స్, 7న పార్టీలోకి విజయశాంతి కూడా చేరబోతున్నట్లుగా తెలుస్తుందండి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక అనేక మంది పార్టీల నుంచి కూడా మరి బీజేపీ మరి కమలంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ కూడా తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ టీఆర్ఎస్ లో కూడా అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా బీజేపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 7న మాత్రం పార్టీలోకి విజయశాంతి రాబోతున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇంకా చూసినట్లయితే పారని పథకాలు అంటూ ఇచ్చారండి. లబ్ధిదారులు కారుకు ఓట్లేయట్లేదు. నిన్న దుబ్బాకలో, నేడు గ్రేటర్లో రైతు బంధు, కళ్యాణ లక్ష్మి స్కీమ్లెన్నో సగం మంది ఓట్లేసినా గెలవాల్సిందే, కానీ 2018 మ్యాజిక్ 2 ఏళ్లకే మాయమైపోయింది అంటూ కూడా తెలుస్తోంది. ఇంకా చూసినట్లయితే ఇక చేతులెత్తే పద్ధతిలో మేయర్ ఎన్నిక అంటూ ఇచ్చారండి. మొదటి సమావేశంలోనే ఎజెండా ఓటు హక్కు సభ్యుల కోరు. మనం ఇంకా చూస్తే సగం మంది హాజరు తప్పనిసరిగా కావాలి అంటూ ఇచ్చారండి. చూస్తే టీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం ఇదే. పలు చోట్ల సిట్టింగ్లకు ఎమ్మెల్యేల మోకాలడ్డు, అధిష్టానం వినకపోతే ఓడించి చూపారు. ఇక టికెట్లు ఇప్పించుకున్న చోట్ల గెలిపించుకున్నారు. ఎమ్మెల్యేల బంధువుల్ని ఓడించిన స్థానిక నేతలు అంటూ కూడా మనకి ఇచ్చినట్లుగా తెలుస్తుందండి. ఇంకా చూసినట్లయితే ఇక నేతల పట్టు, వెన్ను పోట్లు అంటూ ఎమ్మెల్యేలు, స్థానిక నేతల మధ్య విభేదాలు అంటూ కూడా ఇచ్చారండి. దానికి సంబంధించిన వివరాలు మొత్తం మనం పేపర్ 12లో మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు అని ఇచ్చారు. అలాగే కేసీఆర్ పారా హుషార్ అంటూ ఇచ్చారండి. చూద్దాం ఆ వివరాలు కూడా. ఇక కొత్త పలుకు అంటూ ఇచ్చారండి. చూద్దాం. ఇక ప్రతిపక్షం ఉండకూడదన్న ఆలోచనే ప్రకృతి ధర్మానికి విరుద్ధం. ఈ కారణంగానే కాంగ్రెస్ బలహీనపడిన భారతీయ జనతా పార్టీ బలపడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల విముఖత ఏర్పరచుకున్న ప్రజలు బీజేపీలో ప్రత్యామ్నాయాన్ని చూడడం మొదలుపెట్టారంటూ కేసీఆర్ ను దెబ్బ కొట్టాలనే బీజేపీని ఆశ్రయించక తప్పని పరిస్థితి అయింది తెలంగాణలో అంటించారండి. ఇక తొలుత తెలుగుదేశం పార్టీని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా మరి దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు ఒకప్పుడు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీని మరి అలాగే కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా చేసినటువంటి కేసీఆర్ కి ఇప్పుడు మరి బీజేపీ కోలుకోకుండా చేసినటువంటి పరిస్థితి నెలకొంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే
ఇక ఇప్పుడు బీజేపీ చేతిలో చిక్కుకుని ఇక దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు బీజేపీ చేతిలో చిక్కుకున్నారు కేసీఆర్. ఇక వెలువెల్లాడుతున్నారు. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏ తప్పు చేశారో తెలంగాణలో కూడా కేసీఆర్ అదే తప్పు చేశారు అంటూ కూడా ఇచ్చారు. ఇక పశ్చిమ బెంగాల్ మరి సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి కూడా మరి చెప్తున్నారు. అలాగే తెలంగాణలో కూడా కేసీఆర్ది అదే తప్పు చేశారు కాబట్టి పశ్చిమ బెంగాల్లో బలంగా ఉండిన మరి వామపక్షాలు మమతా బెనర్జీని బలహీనపరిచారు. ఫలితంగా ఆ రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగింది. తెలంగాణలో కూడా ఇదే జరుగుతూ వస్తోంది అంటూ కూడా మనకి ఇక్కడ చెప్తున్నట్లు తెలుసు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం పేపర్ 4లో చూడొచ్చండి. ఇంకా ఎక్కడ చూసుకున్నా కూడా కేసీఆర్కి ఇక ఈసారి ఒక మంచి దెబ్బ తగిలింది బీజేపీ వల్ల. ఆయన చేసిన తప్పుల వల్లనే ప్రజలంతా కూడా బీజేపీని మరి గెలిపించుకున్నారు, అటువైపు మగ్గు చూపుతున్నారు అనేది మాత్రం వాస్తవం అనేది ఇక్కడ ఇచ్చారండి. ఇంకా మనం చూసినట్లయితే నెత్తు రోడ్లు అంటూ ఇచ్చారండి. నెత్తురోడిన రోడ్లు. ఇక రాష్ట్రం అంతా వరుసగా రహదారి ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయంటూ ఇచ్చారండి. చూద్దాం. ఇక బ్లాక్ స్పాట్లు, మలుపులు వద్ద దుర్ఘటనలు ఎక్కువ శాతం హైదరాబాద్ చుట్టుపక్కలే జరుగుతున్నాయి. ప్రాణాలు తీస్తున్న అతివేగం, నిర్లక్ష్యం కారణాలే అంటూ కూడా ఇచ్చారండి. ఇక కరోనా మరణాల కంటే 3 ఈ యాక్సిడెంట్ల వల్లే జరుగుతూ వస్తున్నాయి అంటూ కూడా తెలుస్తుంది. లాక్డౌన్ లో పరిస్థితి కొంత మెరుగున్నప్పటికీ లాక్డౌన్ లో ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి కాబట్టి కాస్త లాక్డౌన్ లో పర్వాలేదు, ఈ యొక్క మృతుల సంఖ్య కూడా 0గా ఉండేది. కానీ ఇప్పుడైతే లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన తర్వాత కరోనాతో మృతి చెందే వారి కంటే కూడా యాక్సిడెంట్ల వల్ల మృతి చెందేవారు ఎక్కువైతుంది. అది కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. మూల మలుపుల వద్ద కావచ్చు, మరి కొన్ని చోట్ల మరి అతివేగం కారణం కావచ్చు. ఏ రకంగా చూసుకున్నా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం కరోనా మృతుల కంటే కూడా యాక్సిడెంట్ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. కాబట్టి ప్రజలు అతివేగాన్ని తగ్గించుకోవాలి అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారండి. ఇంకా మనం చూసినట్లయితే ఇక మృత్యు శకటాలు అంటూ ఇచ్చారండి. వేరు ప్రమాదాల్లో 6 దుర్మరణం చెందారు. ఇక నిజామాబాద్ హోటల్లోకి దూసుకెళ్లిన ఒక కారు అంటూ ఇచ్చారండి. ఇక 3 మృతి, మరో 2కి గాయాలు. ములుగు జిల్లాలో వాహనం పల్టీ కొట్టి కూలీ మృతి చెందారు. ఇక వేరు ప్రమాదాల్లో మరో 2 మరణించినట్లుగా తెలుస్తుందండి. ఇక్కడ ఒక మరి కారు డైరెక్ట్ గా హోటల్లోకి దూసుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కూడా జరిగింది. దీంతో అక్కడ ఒక 2 మృతి చెందినట్లుగా తెలుస్తుంది. పలువురికి గాయాలైనట్లుగా కూడా ఇచ్చారండి. పూర్తి వివరాలు మనం పేపర్ 12లో చూడొచ్చు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక ఈనాడు పేపర్ చూసుకుందాం. ఈనాడు పేపర్ చూసినట్లయితే రైతుల ఉడుంపట్టు అంటూ ఇచ్చారండి. ఫలించని చర్చలు, చట్టాల రద్దు కోసం భీష్మించిన కర్షకులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అభ్యంతరాల్ని రాతపూర్వకంగా ఇవ్వండి అంటూ కేంద్ర మంత్రుల సూచన. 9న మళ్లీ భేటీ కానున్నట్లు తెలుస్తుంది. 8న యథావిధిగా భారత్ బంద్ కొనసాగిస్తామంటూ కూడా రైతులు మరి వారి యొక్క ఆందోళనను ఖచ్చితంగా ఉడుంపట్టులా పట్టుకున్నారు అంటూ కూడా తెలుస్తుంది. ఇక మంత్రులతో చర్చలు జరిగిన విజ్ఞాన్ భవన్ ఎదుట రైతు ప్రతినిధులు సంఘీభావం కూడా తెలుపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అవన్నీ మనం చూడొచ్చు. ఇంకా చూసినట్లయితే వెన్నెల రేడు మళ్లీ అందెను చూడు అంటూ ఇచ్చారండి. చూద్దాం. ఇక జాబిలిపై చైనా పతాకం 1969 తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటూ ఇచ్చారండి. అప్పట్లో జెండా ఎగరవేసిన అమెరికా, మట్టి శిలల నమూనాలను తేనున్న చైనా వ్యోమనౌక అంటూ ఇచ్చారండి. ఇక దానికి సంబంధించిన వివరాలు మనం పేపర్ 2లో చూడొచ్చు. సో ఇవ్వండి వాటి పేపర్ ముచ్చట కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.